పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరు ఊహించని ఆరోపణలు వచ్చాయి. అదేంటంటే కోడి చెరువును కబ్జా చేశాడంటూ ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మన తొలి వెలుగు అనే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక యూట్యూబర్ చేసినటువంటి ఒక భయంకరమైన కామెంట్. జన్వాడకు సంబంధించినటువంటి ప్రాంతంలో 10 ఎకరాల ల్యాండ్ని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారనే ఆరోపణ. అయితే దానికి సంబంధించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ ల్యాండ్ కొన్నారు. 706 అనే సర్వే నంబర్కి సంబంధించినటువంటి ల్యాండ్ను పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అది శిఖం పట్టా భూమి. శిఖం పట్టా భూమి అండ్ శిఖం సర్కారీ పట్టా భూమి అంటే ఏంటి అనేది మీకు ఫస్ట్ చెప్పిన తర్వాత ఈ FTL అంటే ఏంటిది, అదేవిధంగా ఈ బఫర్ జోన్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తా. శిఖం అంటే చెరువు లేదా నీరు ప్రవహించే స్థలాన్ని, ఏదైతే నదిని శిఖం అంటారు. చెరువులు దాని పక్కన ఎవరికైనా ల్యాండ్స్ ఉంటాయో అవి శిఖం పట్ట కిందకి వస్తాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. అలాగే శిఖం సర్కారీ పట్ట ఏంటంటే ఇది పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్. అంటే ఈ చెరువుకు సంబంధించినటువంటి పూర్తి హక్కులు ఆయా ప్రభుత్వాలకు ఉంటాయి కాబట్టి ఆ ల్యాండ్స్ని, ఆ పట్టాలని ఎవరికి, అంటే ఆ ల్యాండ్స్ని ఎవరికి అమ్మరు కాబట్టి ఇది సర్కారికి సంబంధించిన ల్యాండ్స్. ఇది ఎవరికి అమ్మడానికి లేదు, అక్కడ ఎవరు నిర్మాణాలు చేపట్టడానికి లేదు, ఆఖరికి అక్కడ రైతులు ఎవరైనా పండించుకోవడానికి కూడా వీల్లేదు. సర్వే నంబర్ 706 అనేది శిఖం పట్టా భూమి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేవలం పంటలు మాత్రమే పండించుకుంటున్నారు. అది వ్యవసాయ భూమి, అది కబ్జా చేయలేదు. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో అది సత్య దూరం, అవి అవాస్తవాలు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు. అఫీషియల్గా డబ్బులు పెట్టి అది ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో, వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు 706 అనే సర్వే నంబర్ని పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు 2014లో.